నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఈ పదం ప్రపంచాన్ని శాసిస్తోంది. అన్ని రంగాల్లో కృత్రిమ మేధా వినియోగం అనివార్యంగా మారింది. వైద్యం నుంచి ఈ కామర్స్ వరకు అన్ని రంగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నారు. మనిషి శ్రమను తక్కువ చేసే ఈ టెక్నాలజీ అదే మనుషుల పొట్టకొడుతుందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో భారీగా ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు కాస్ట్ కట్ పేరుతో ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు పొందుతున్నాయన్న వార్తలో ఎంత నిజముందో, భవిష్యత్తులో భారీగా కొత్త ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందని చెబుతున్నారు ఏఐ మిషన్ లెర్నింగ్ నిపుణులు. భారత్లో క్రమంగా డిమాండ్ పెరుగుతుందని ప్రముఖ స్టాఫింగ్ సంస్థ రాన్స్టాడ్ ప్రకారం ఏఐ మిషన్ లెర్నింగ్ సంబంధిత ప్రతి ఏటా 30% ఉద్యోగాలు పెరగనున్నాయని తెలిపారు. ఇప్పటికే సాంప్రదాయ వ్యాపారాలు కూడా డిజిటల్గా మారడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇక జీతాల విషయంలో కూడా ఏఐ రంగంలో భారీగా ఉండనున్నట్లు రాన్స్టాడ్ అంచనా వేస్తుంది. ఏఐ మిషన్ లెర్నింగ్ నిపుణులకు ఏడాదికి 22 లక్షల వరకు జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఏఐ రంగంలో చాట్బాట్ డెవలపర్, ప్రాన్స్ ఇంజనీరింగ్, ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కొత్త రోల్స్కు రానున్న రోజుల్లో ఫుల్ డిమాండ్ ఉండనుందని చెబుతున్నారు. రానున్న 5 ఏళ్లలో ఏఐ డెవలపర్స్కి భారీగా డిమాండ్ ఏర్పడనుందని చెబుతున్నారు. ఇప్పటికే ఏఐ ఆధారిత సిలబస్ను పాఠ్యాంశాల్లో సైతం చేర్చారు.